Recording in progress. So Fema, yesterday మనం we discuss what props కదా ఒకసారి చూడండి. Yesterday we discuss what props. We want to develop the one contact application. We are created ఏంటమ్మా 3 components. చూడాలి ఇక్కడ ఫస్ట్ కాంపోనెంట్ నేమ్ ఇస్ వాట్ అమ్మా కాంటాక్ట్ యాప్. కాంటాక్ట్ యాప్ అనేది ఒక కాంపోనెంట్ అమ్మా. కాంటాక్ట్ యాప్ అనేది ఏంటమ్మా వన్ కాంపోనెంట్. ఓకేనా? దిస్ కాంపోనెంట్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ అమ్మా. కాంటాక్ట్ యాప్ అనేది ఒక కాంపోనెంట్. చూడండి ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ యాప్ అనేది ఏంటమ్మా ఇట్ ఈస్ ఏ కాంపోనెంట్ నేమ్ ఇస్ వాట్ అమ్మా కాంటాక్ట్ యాప్. కాంటాక్ట్ యాప్ ఐ క్రియేటెడ్ వన్ హెడ్డింగ్ ఉంది. ఇక్కడ ఏంటమ్మా వన్ పారాగ్రాఫ్ ఉంది. క్లియర్? ఇక్కడ ఏంటమ్మా ఐ క్రియేటెడ్ వన్ రో. ఒక రో క్రియేట్ చేశానమ్మా. ఆ రోలో ఫస్ట్ కాలం యొక్క విడ్త్ ఎంతమ్మా 9. ఓయ్ చూడు సెకండ్ కాలం యొక్క విడ్త్ ఎంతమ్మా 3. ఫస్ట్ కాలం యొక్క విడ్త్ ఎంత 9. సెకండ్ కాలం యొక్క విడ్త్ ఎంత 3. క్లియరా? ఇక్కడ చూడమ్మా ఈ ఫస్ట్ కాలంలో యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి. ఫస్ట్ కాలంలో యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి అంటే యూజర్ ఇన్ఫర్మేషన్ ఏంటమ్మా ఇక్కడ ర్యాండమ్ యూజర్స్ అనే వెబ్సైట్ ఉంది. ఈ డేటాను మనం రీచ్ చేయాలి. జనరల్గా మీరు ఏం చేస్తారమ్మా నార్మల్గా ఏం చేస్తామంటే నార్మల్గా డైలీ మనం చేసేది ఏంటమ్మా ఒక స్టేట్ క్రియేట్ చేసుకుంటామా. స్టేట్ క్రియేట్ చేస్తామా. స్టేట్ క్రియేట్ చేసి డేటాను ఫెచ్ చేస్తాము. అలా కాకుండా ఇక్కడ ఏంటమ్మా దిస్ కాంపోనెంట్ యాప్ అనే కాంపోనెంట్ ఉంది కదమ్మా. ఈ యాప్ అనే కాంపోనెంట్ లో ఐ క్రియేటెడ్ ఏంటమ్మా వన్ చైల్డ్ కాంపోనెంట్. హూ చైల్డ్ కాంపోనెంట్ యూజర్స్ అనేది ఏంటమ్మా చైల్డ్ కాంపోనెంట్ అంటాం. ఏమంటాం యూజర్స్ అని ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశానమ్మా. యూజర్స్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేశాను. ఈ కాంపోనెంట్ లో యూజర్స్ డేటా ఉంది. యూజర్ ఏంటమ్మా ఈ కాంపోనెంట్ లో యూజర్ డేటా ఉందమ్మా. ఎక్కడ డిస్ప్లే చేయాలి? ఈ కాలంలో డిస్ప్లే చేయాలి. ఎక్కడ? ఈ కాలంలో డిస్ప్లే చేయాలి. కాబట్టి ఈ కాంపోనెంట్ లోని ఇన్ఫర్మేషన్ ఎక్కడ డిస్ప్లే చేయాలమ్మా? ఈ కాలంలో డిస్ప్లే చేయాలి కదా. ఇక్కడ కాంపోనెంట్ నేమ్ రాశాను. ఎక్కడైతే మీరు కాంపోనెంట్ కాల్ చేస్తారో అక్కడ ఆ డేటా వస్తుందమ్మా. అర్థమైందా? ఓకేనా? సో ఇక్కడ ఈ కాంపోనెంట్ లో డేటా ఉంది. టేబుల్లో ఉంది కదా డేటా. క్లియర్? సో క్లియర్ అమ్మా. సో ఇక్కడ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాము. ఇక్కడ డైలీ అటెండ్ అవ్వాలి. సో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాము. మెయిన్ కాంపోనెంట్ ఏమని చెప్పను ఒకసారి కాంటాక్ట్ యాప్ అనేది ఒక కాంపోనెంట్. ఇందులో ఈ కాంపోనెంట్ ఎన్ని కాలమ్స్ గా డివైడ్ చేస్తాము? 2 కాలమ్స్ గా. ఫస్ట్ కాలం యొక్క విడ్త్ ఎంత 9. సెకండ్ కాలం యొక్క విడ్త్ ఎంత 3. ఈ 9 కాలంలో నాకు యూజర్ డేటా డిస్ప్లే అవ్వాలమ్మా. యూజర్ యొక్క డేటా డిస్ప్లే చేయాలి. నేనేం చేశానంటే యూజర్ యొక్క డేటాని ఏపీఎస్ నుంచి ఫెచ్ చేసి టేబుల్ ఫార్మేట్ లో ప్రెజెంటేషన్ చేశాను. ఆ లాజిక్ అనేది ఎక్కడుంది? యూజర్ అనే కాంపోనెంట్ లో ఉంది. చూడండి ఎక్కడుంది? చూడండి ఇక్కడ డైలీ చేసేదమ్మా. ఏపీఎస్ నుంచి డేటా తీసుకున్నాను. ఆ డేటా ఎక్కడ ఉంది? యూజర్స్ లో ఉంది. టేబుల్ ఫార్మేట్ లో ప్రెజెంటేషన్ చేశాను. క్లియరా? ఈ కాంపోనెంట్ లో డేటా ఉందమ్మా. ఈ కాంపోనెంట్ లో ఉన్న డేటా ఎక్కడ డిస్ప్లే చేయాలంటున్నాను? కాంటాక్ట్ యాప్ లో ఏ కాలంలో? ఫస్ట్ కాలంలో డిస్ప్లే చేయాలి. అక్కడ కాల్ చేశాను అంటే ఆ డేటా మొత్తం ఇక్కడ ఇంజెక్ట్ అవుతుంది.
ఓకేనా? ఆ డేటా మొత్తం ఏంటమ్మా ఇక్కడ ఇంజెక్ట్ అవుతుంది. క్లియర్? సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ అమ్మా. నేమ్ ఉంది, సిటీ ఉంది, కంట్రీ ఉంది, నెక్స్ట్ ఏంటమ్మా పోస్టల్ కోడ్ ఉంది. ఇయర్ లెస్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. ఇక్కడ యూజర్ లో లెస్ ఇన్ఫర్మేషన్ ఉంది. మోర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి కదా. మోర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ డిస్ప్లే చేయాలంటే ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేశాను. వాట్ ద కాంపోనెంట్ నేమ్ ఏంటి? మోర్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేశానమ్మా. మోర్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేశాను చూడండి. ఈ కాంపోనెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడ డిస్ప్లే చేయాలి? కాంటాక్ట్ యాప్ లో ఉన్నాయి. ఏ కాలంలో? సెకండ్ కాలంలో. క్లియర్? కానీ ఇక్కడ చూడండి, ఈ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. ఈ 2 కాంపోనెంట్స్ కి పేరెంట్ ఎవరు? కాంటాక్ట్ యాప్. అర్థమైందా? ఈ 2 కాంపోనెంట్స్ కి పేరెంట్ ఎవరమ్మా? కాంటాక్ట్ యాప్. అంటే యూజర్ అనే కాంపోనెంట్ కి పేరెంట్ ఎవరు? కాంటాక్ట్ యాప్. మోర్ అనే కాంపోనెంట్ కి పేరెంట్ ఎవరు? కాంటాక్ట్ యాప్ కదా. సో యూజర్ అనే కాంపోనెంట్ కి పేరెంట్ ఎవరమ్మా? కాంటాక్ట్ యాప్. మోర్ అనే కాంపోనెంట్ కి పేరెంట్ ఎవరమ్మా? కాంటాక్ట్ యాప్. ఇక్కడ రిలేషన్ ఉంది, కానీ వీటికి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేయాలి? యూజర్ ఇక్కడ ఏంటమ్మా, యూజర్ దే వాంట్ సీ ద మోర్ ఇన్ఫర్మేషన్. యూజర్ క్లిక్ చేస్తాడు, ఆ రో మీద క్లిక్ చేయగానే ఆ యూజర్ మీద క్లిక్ చేయగానే ఆ యూజర్కి మోర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ డిస్ప్లే చేయాలి? మోర్ అనే కాంపోనెంట్ డిస్ప్లే చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ రో మీద క్లిక్ చేస్తామో అంటే ఇక్కడున్న యూజర్ కాంపోనెంట్ లో ఉన్న డేటా ఎక్కడికి సెండ్ చేయాలి? కాంటాక్ట్ యాప్ లోకి సెండ్ చేయాలి. కాంటాక్ట్ యాప్ లో ఉన్న డేటా ఎక్కడికి రావాలి? మోర్ లోకి రావాలి. అర్థమైందా? మరి యూజర్ అనేది పేరెంటా చైల్డా? చైల్డ్. అంటే డేటా ఎక్కడి నుంచి ఎక్కడ సెండ్ చేయాలి? చైల్డ్ టు పేరెంట్. ఎస్టర్డే ఏం చెప్పాను? పేరెంట్ నుంచి చైల్డ్ అయితే డైరెక్ట్ వస్తుంది, చైల్డ్ టు పేరెంట్ అయితే ఒక ఈవెంట్ యూజ్ చేయాలి. ఏదో ఒక ఈవెంట్, ఆన్ క్లిక్, ఆన్ హెచ్ ఓవర్, ఏదో ఒక ఈవెంట్ అయితే యూజ్ చేయాలి. చూడండి, క్లియర్ గా చూడండి. కమ్ టు కాంటాక్ట్ యాప్ అమ్మా. కమ్ టు ఏంటమ్మా, జస్ట్ యూజర్స్ వచ్చేయండి. ఇక్కడ సేమ్ ఏ రో మీద క్లిక్ చేస్తే ఆ రో డేటా సెండ్ అవ్వాలి కదా. ఇదే కదా రో, ఇదే కదా మరో. ఇక్కడ ఈవెంట్ రాస్తున్నాను. ఏంటమ్మా ఈవెంట్? ఆన్ క్లిక్ చేసినప్పుడు ఏ రో మీద క్లిక్ చేస్తే ఆ రో యొక్క ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలి. ఏ రో మీద క్లిక్ చేస్తే ఆ రో యొక్క ఇన్ఫర్మేషన్ ని సెండ్ చేయాలి. ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చేస్తున్నానమ్మా, ఫంక్షన్. ఓకేమా? సో ఫంక్షన్ ఏంటమ్మా కాల్ చేస్తున్నాను. కస్టమ్ డేటా సెండ్ చేయాలి కదా. ఏంటమ్మా? సెండ్ యూజర్ ఏంటమ్మా డేటా అని ఇస్తున్నాను. ఫంక్షన్ ఏం చెప్తారు ఒకసారి? సెండ్ యూజర్ డేటా. ఏం సెండ్ చేయాలి? యూజర్ డేటా సెండ్ చేయాలి కదా. మరి మీ డేటా ఎక్కడుందమ్మా? యూజర్స్ లో ఉంది. యూజర్స్ లో ఉన్న డేటా రీచ్ చేసామా? రీచ్ చేసిన డేటా ఎక్కడుంది? ఏ పారామీటర్ లో ఉంది? యూజర్ లో ఉంది. ఇక్కడే కదమ్మా, ఈ పారామీటర్ కదా. ఈ పారామీటర్ ఇక్కడ పాస్ చేస్తున్నాను. డౌట్ ఉంటే చూడండి ఒకసారి. అంటే మీరు ఏ రో మీదకి ఇచ్చేస్తా ఆ రో యొక్క డేటా ఏంటమ్మా ఈ ఫంక్షన్ కి ఇస్తున్నాము. ఏ ఫంక్షన్ కి? మీ డేటా ఎక్కడ ఉంది? యూజర్ అనే పారామీటర్ లో ఉంది, ఈ ఫంక్షన్ కి ఇస్తున్నాము. క్లియరా? మరి ఈ ఫంక్షన్ ఏంటమ్మా? ఇది చైల్డ్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఫంక్షన్ ఏం చేయాలమ్మా? ఏంటి ఫంక్షన్ ఏమేంటి చెప్పండి? సెండ్ యూజర్ డేటా. నౌ ఇంప్లిమెంట్ ద ఫంక్షన్. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఫంక్షన్ నేమ్ ఇస్ వాట్ అమ్మా? సెండ్ యూజర్ డేటానా? సెండ్ ఏంటమ్మా? యూజర్ డేటా. సెండ్ యూజర్ డేటా. ఈ ఫంక్షన్ ఏం చేయాలంటే ఈ డేటాని ఏం చేయాలమ్మా? ఈ డేటాను సెండ్ చేయాలి. ఈ డేటాని అంటమ్మా సెండ్ చేయాలి. ఎవరికి? పేరెంట్ కి సెండ్ చేయాలి. ఎవరికి? ఓకేనా? పేరెంట్ కి సెండ్ చేయాలి. మరి పేరెంట్ నుంచి చెల్లికి డేటాను సెండ్ చేయాలన్నా, పేరెంట్ నుంచి ఏంటమ్మా చెల్లికి డేటాను సెండ్ చేయాలన్నా, చెల్లి నుంచి పేరెంట్కి డేటా సెండ్ చేయాలి. ఏమంటారమ్మా? ప్రాప్స్. క్లియర్ గా వినండి. ప్రాప్స్ ఏంటమ్మా? ప్రాప్స్ డాట్ ఏంటమ్మా? సెండ్ డేటా. ఇది యూజర్ డిఫైన్ ఏంటమ్మా ఫంక్షన్. ప్రాప్స్ డాట్ ఏంటమ్మా? సెండ్ డేటా. ఏ డేటాను సెండ్ చేయాలి? యూజర్ డేటాను సెండ్ చేయాలి కదా. ఏ డేటాను సెండ్ చేయాలమ్మా? యూజర్ యొక్క డేటాని. ఈ ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాం కదా. ఇది ఆర్గ్యుమెంటే కదమ్మా, ఇది ఆర్గ్యుమెంటే కదా. మరి ఈ ఫంక్షన్ డేటాను కలెక్ట్ చేసుకోవాలి కదా. హౌ టు కలెక్ట్ అమ్మా? పారామీటర్ నేమ్ ఏంటి? యూజర్. పారామీటర్ నేమ్ ఏంటి? యూజర్. ఓకే ఏంటమ్మా? యూజర్ అని ఇస్తున్నాను. అంటే ఎప్పుడైతే మీరు ఆ రో మీదకి ఇచ్చేస్తారో
ఆ రో మీదకి ఇచ్చేస్తారమ్మా. ఏ రో మీదకి ఇచ్చేస్తారో ఆ రో యొక్క ఇన్ఫర్మేషన్ ఈ ఫంక్షన్ కలెక్ట్ చేస్తామా. ఈ ఫంక్షన్ కలెక్ట్ చేస్తాయి. అంతవరకు ఓకే కదా. ఎలా కలెక్ట్ చేస్తుంది? పారామీటర్ నేమ్ ఏంటి? యూజర్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎవరికి ఇవ్వాలి? పేరెంట్కి ఇవ్వాలి. యూజర్ అనే కాంపోనెంట్ కి పేరెంట్ ఎవరు? ఎలా ఇస్తున్నామో క్లియర్ గా చూడండి. ప్రాప్స్. ఈ ప్రాప్స్ ఏం చేస్తుందంటే చైల్డ్ నుంచి పేరెంట్ కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తాయి. పేరెంట్ నుంచి చైల్డ్ నుంచి పేరెంట్ కి. ప్రాప్స్ అనేది ఏంటమ్మా? చైల్డ్ నుంచి పేరెంట్ సెండ్ చేస్తుంది. ఎలా సెండ్ చేస్తున్నామంటే త్రూ యూజర్ డిఫైన్డ్ మెథడ్. ఇది యూజర్ డిఫైన్డ్ మెథడ్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. యూజర్ డిఫైన్డ్ మెథడ్. యూజర్ డిఫైన్డ్ మెథడ్ ఏంటి? సెండ్ డేటా. క్లియర్. సెండ్ ఏ డేటాని సెండ్ చేస్తున్నాం? యూజర్. మనం చైల్డ్ నుంచి పేరెంట్ కి సెండ్ చేసాం, అయిపోయింది. చైల్డ్ సైడ్ ఏంటమ్మా? యాక్షన్ కంప్లీట్ అయింది. క్లియర్. ఎవరు ఇస్తున్నారమ్మా? చైల్డ్. ఎలా ఇస్తున్నాడు? మెథడ్ ద్వారా. ఏంటి మెథడ్? సెండ్ డేటా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పేరెంట్కి వచ్చేయండి. పేరెంట్ ఎవరు ఇస్తున్నారు? యూజర్సే కదా. ఎవరిస్తున్నారు? యూజర్స్ ఇస్తున్నారు కదా. ఎలా ఇస్తున్నాడమ్మా? మెథడ్ ద్వారా కదా. మెథడ్ ఏమేంటి చెప్పాలి? సెండ్ డేటా. అర్థమైందా? సెండ్. ఎవరు ఇస్తున్నారు? యూజర్ అనే కాంపోనెంట్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది? మెథడ్ ద్వారా. మెథడ్ ఏమేంటి? మరి ఎవరు రిసీవ్ చేసుకోవాలి? పేరెంట్. ఎవరు రిసీవ్ చేసుకోవాలి? పేరెంట్. హౌ టు రిసీవ్ ద డేటా? యాజ్ ఏ ఫంక్షన్. ఏంటమ్మా ఫంక్షన్ ఏమేంటి? రిసీవ్ ఏంటమ్మా? డేటాని ఇస్తున్నాను. రిసీవ్ వీడు ఇస్తున్నాడమ్మా, వీడు తీసుకుంటున్నాడు. అర్థమైందా? ఎవరు ఇస్తున్నారు? చైల్డ్ ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? మెథడ్ ద్వారా. అంటే ఈ సెండ్ డేటాలో ఉన్న డేటా రిసీవ్ లోకి వెళ్తుందమ్మా. అర్థమైంది? ఇప్పుడు సెండ్ డేటా ఇస్తుంది. ఇక్కడ ఎవరు తీసుకుంటున్నారు? ఈ కాల్బా ఫంక్షన్ తీసుకుంటుంది. ఓకేనా. మరి ఈ ఫంక్షన్ తీసుకోవాలి కదా. తీసుకొని ఏం చేయాలమ్మా? ఇక్కడ ఒక స్టేట్ క్రియేట్ చేస్తున్నాను. స్టేట్ లో స్టోర్ చేయాలి కదా. ఓకే కదమ్మా. కాన్స్టెంట్ ఏంటమ్మా? యూజర్. నెక్స్ట్ ఏంటమ్మా? సెట్ యూజర్. సెట్ ఏంటమ్మా? సెట్ యూజర్. వన్ ఆబ్జెక్టే కదమ్మా. కాబట్టి యూజ్ స్టేట్. యూజ్ ఏంటమ్మా? స్టేట్. ఆబ్జెక్ట్ ఇచ్చాను. ఏమన్నా డౌట్ ఉందా? ఎవరు తీసుకుంటున్నారమ్మా? ఫంక్షన్. సార్ ఫంక్షన్ ఏం చెప్తారా? రిసీవ్ డేటా. మరి ఈ ఫంక్షన్ డేటాను కలెక్ట్ చేస్తుంది కదమ్మా. ఎలా కలెక్ట్ చేస్తుంది? పారామీటర్ ఏమేంటి? యూజర్. పారామీటర్ ఏమేంటి? ఈ డేటా ఎక్కడ అప్డేట్ అవ్వాలి? స్టేట్ లో అప్డేట్ అవ్వాలి. లేదా మై యూజర్ అని ఇస్తాను, కన్ఫ్యూజ్ అవుతాయి. మై యూజర్ ఎక్కడ అప్డేట్ అవ్వాలి? స్టేట్ లో అప్డేట్ అవ్వాలి కదా. మరి స్టేట్ లో ఉన్న డేటాను అప్డేట్ చేయాలంటే ఏమి ఇచ్చేయాలి? సెట్ యూజర్. సెట్ ఏంటమ్మా? యూజర్. ఎనీ డౌట్ ఈస్ దేర్? ఓకేమ్మా. డేటా వస్తుందా రాదా మీరు డీబగ్గింగ్ చేయండి. ఎలా అంటే PRE ఓపెన్ ట్యాగ్ ఇస్ దేర్, PRE క్లోజింగ్ ట్యాగ్ ఇస్ దేర్. సెట్ ఓకే. ఇక్కడ మై యూజర్. ఓకేనా. అంతేనా. PRE ఓపెన్ ట్యాగ్ ఇస్ దేర్, PRE క్లోజింగ్ ట్యాగ్ ఇస్ దేర్. JSON డాట్ ఏంటమ్మా? స్ట్రింగ్ 5 ఆఫ్ ఏంటమ్మా? అవర్ స్టేట్ నేమ్ ఏంటి? యూజర్. క్లియర్ గా చూడండి. వెన్ ఐ క్లిక్ ఆన్ రో అమ్మా, ఏ రో మీదకి ఇచ్చేస్తే ఆ రో యొక్క ఇన్ఫర్మేషన్ ఈ యాప్ అనే కాంపోనెంట్కి వెళ్తుంది. వెళ్ళిందా? ఏ రో మీదకి ఇచ్చేసానమ్మా? ఏ రో మీదకి ఇచ్చేసాను? ఫస్ట్ రో. ఆ ఫస్ట్ రోకి యూజర్ నేమ్ వచ్చిందా? సెకండ్ రో మీదకి ఇచ్చేస్తే సెకండ్ రో యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చిందా? సెకండ్ రో నేమ్ ఏంటి? జాకే. ఓకేనా. జేకేనా. నెక్స్ట్ ఏంటి? టిమ్ వచ్చిందా? టిమ్ వచ్చింది కదమ్మా. నెక్స్ట్ వన్ ఇదేంటి? వివియాన్. యూజర్ వచ్చింది కదా. నెక్స్ట్ ఏంటమ్మా? ఇది లీసా వచ్చిందా? మీరు ఏ రో మీదకి ఇచ్చేస్తారు రో యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది? పేరెంట్కి వెళ్ళింది. ఏమన్నా డౌట్ ఉంది ఇక్కడ? ఓకేనా. సో మీరు ఇక్కడ ఏంటమ్మా? యూజర్స్ లో ఉన్న డేటా ఎక్కడికి వెళ్ళింది? యాప్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఈ యాప్ లో ఉన్న డేటా ఎక్కడ డిస్ప్లే చేయాలమ్మా? మోర్ లో డిస్ప్లే చేయాలి. ఎక్కడ? సెకండ్ కాంపోనెంట్ డిస్ప్లే చేయాలి. మరి పేరెంట్ నుంచి చైల్డ్కి మీకు తెలుసు కదా. పేరెంట్ నుంచి ఏంటమ్మా? చైల్డ్ తెలుసు కదా. ఎలా? మీ డేటా ఎక్కడుంది? సో మీ డేటా ఎక్కడుందమ్మా? యూజర్ లో ఉంది. యూజర్ ఉంది కదా.
యూజర్ లో ఉన్న డేటా ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? మోర్కి ఇవ్వాలి. ఎలా ఇస్తాము? బైండింగ్ ఎక్స్ప్రెషన్ యూజర్, బైండింగ్ ఎక్స్ప్రెషన్ క్లియర్, యూజరే కదా. ఎలా ఇస్తున్నానమ్మా? ఏంటమ్మా? ఒక ప్రాప్స్ ఏంటమ్మా? ప్రాప్స్ ఏంటమ్మా? యూజర్ డేటాని ఇస్తున్నాను. యూజర్ డౌట్ ఉందా? డౌట్ ఉంటే ఒకేసారి అడగండి. ఇది పేరెంట్ కదమ్మా. పేరెంట్ లో ఉన్న డేటా ఎవరికి ఇస్తున్నాము? యూజర్ చైల్డ్కి ఇస్తున్నాము. ఏ ప్రాపర్టీ ద్వారా ఇస్తున్నాం? ప్రాపర్టీ నేమ్ ఏంటి? ఇప్పుడు ఈ మోర్ అన్న వాడు కలెక్ట్ చేయాలి కదా. హౌ టు కలెక్ట్ ద డేటా? ప్రాప్స్. హౌ టు కలెక్ట్ ద డేటా? ప్రాప్స్. క్లియర్? ప్రాప్స్ కదా. ఐ వాంట్ ప్రెజెంట్ దట్ డేటా ఇన్ ఏంటమ్మా? కార్డ్స్. ఎలా ప్రెజెంటేషన్ చేయాలి? కార్డ్స్ లో ప్రెజెంటేషన్ చేయాలి. div ఓపెన్ ట్యాగ్ ఇస్ దే, div క్లోజింగ్ ట్యాగ్ ఇస్ దే, క్లాస్ నేమ్ ఈక్వల్ టు ఏంటమ్మా? ఐ క్రియేటెడ్ ఏంటమ్మా? 1 రో. ఒక రో క్రియేట్ చేస్తాము. డైరెక్ట్ గా కార్డు క్రియేట్ చేద్దామా? సరే. ఓకే, క్లాస్ ఈక్వల్ ఏంటమ్మా? అది వేరే కాంపోనెంట్ క్రియేట్ చేసాం కదా. కాలం హైఫన్ ఏంటమ్మా? కార్డ్ యొక్క కాలం యొక్క విడ్త్ ఎంతమ్మా? 5. ఐ క్రియేటెడ్ ఏంటమ్మా? కార్డు. ఐ క్రియేటెడ్ ఏంటమ్మా? కార్డు, రైట్. కార్డు. సో కార్డుకి ఏంటమ్మా? షాడో ఇస్తున్నాము. కార్డుకి ఏంటమ్మా? షాడో. క్లియర్? సో కార్డ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ కదా. ఫస్ట్ పార్ట్ ఏంటి? ఫస్ట్ పార్ట్ ఏంటి? క్లాస్ ఈక్వల్ టు కార్డ్ హెడర్. కార్డు ఏంటమ్మా? హెడర్. ఈ హెడర్ లో ఇమేజ్ రావాలి. ఈ హెడర్ ఏంటమ్మా? ఇమేజ్ రావాలి. ఆ ఇమేజ్ రావాలంటే ఒకసారి చెప్పండి. ఇమేజ్ రావాలంటే ఇక్కడ ఎక్కడుంది ఇమేజ్? మీడియం. ఇమేజ్ నేమ్ ఏంటమ్మా? మీడియం ఇమేజ్ కావాలి. మీడియం అనే ప్రాపర్టీ ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? పిక్చర్ లో ఉంది కదా. కదా. ఈ ఎంటైర్ ఆబ్జెక్ట్ ఎక్కడుందమ్మా? ఈ ఎంటైర్ ఆబ్జెక్ట్ ఎక్కడుంది? ఇక్కడ. ఎక్కడుంది? యూజర్ డేటాలో ఉంది. మరి యూజర్ డేటాలో కదా ఉంది. ఆ యూజర్ లో ఉన్న డేటాని ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? ప్రాప్స్. అంటే మీ డేటా ఎలా స్టోర్ అవుతుందో తెలుసా? ప్రాప్స్ అనేది ఆబ్జెక్ట్. ప్రాప్స్ అనేది ఏంటమ్మా? ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లో ఏంటమ్మా? ఇంకొక ఆబ్జెక్ట్ ఏంటి? యూజర్ డేటా. యూజర్ డేటా. మీ యూజర్ డేటాలో ఏంటమ్మా? ఇమేజ్ ఉంది. చెప్తారా మరి? ఇమేజ్ నేమ్ ఏంటమ్మా? మీడియమా? పిక్చర్ ఉంది. ఏంటమ్మా? పిక్చర్ లో మీడియం ఉంది. చెప్పండి ఇప్పుడు. ప్రాప్స్ డాట్ యూజర్ డేటా డాట్ పిక్చర్ డాట్ మీడియం. అంతేనా? అంతే కదమ్మా. క్లియర్? సో మోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇమేజ్ కదా. ఐఎంజి ఎస్ఆర్సి ఈక్వల్ టు బైండింగ్ ఎక్స్ప్రెషన్. కరెక్ట్ చెప్పండి. ప్రాప్స్ డాట్ యూజర్ స్మాల్ లెటర్స్ కదా. చెక్ యూజర్ డేటా డాట్ ఏంటమ్మా? పిక్చర్ ఏంటమ్మా? PICTURE. పిక్చర్ క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాను, తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఏంటి? పిక్చర్ డాట్ ఏంటమ్మా? మీడియం. MEDIUM. ఏమైనా ఎర్రర్ ఉందా? ఎస్. ఓకేనా? వస్తుంది కదా అమ్మయ్య. ఓకేనా? సో నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఏంటమ్మా? జస్ట్ ఈ గ్రిడ్ రిమూవ్ చేద్దామా? జస్ట్ పెట్టమ్మా. మోర్. సో ఈ హ్యావ్ టు రిమూవ్ ఏంటమ్మా? కాలం హైఫన్ 12 ఇస్తున్నాను. కాలం హైఫన్ ఏంటమ్మా? 12. ఓకేనా? సో నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఏంటమ్మా? ఇమేజ్ ఉంది కదా. ఇది సర్కిల్ గా కన్వర్ట్ చేస్తున్నానమ్మా. బూస్టర్ క్లాస్ చెప్తారా? క్లాస్ నేమ్ ఈక్వల్ టు రౌండెడ్ ROUNDED. రౌండెడ్ ఏంటమ్మా? సర్కిల్. రౌండెడ్ ఏంటమ్మా? సర్కిల్. సో రౌండెడ్ ఏంటమ్మా? సర్కిల్ ఇమేజ్ ఇదే. ఓకే. సో లెఫ్ట్ సైడ్ ఏంటమ్మా? కొంచెం స్పేస్ రావాలంటే మార్జిన్ మార్జిన్ ఏంటమ్మా? S 5 టైమ్స్ ఇస్తున్నాను. క్లియర్? కొంచెం టాప్ సైడ్కి వెళ్ళాలి కదమ్మా. CSS ఇచ్చేస్తున్నాను. చూడండి. CSS చూడాలి ఇక్కడ. CSS బైండింగ్ ఎక్స్ప్రెషన్ మార్జిన్ టాప్. మార్జిన్ ఏంటమ్మా? టాప్, రైట్.
మార్జిన్ ఏంటమ్మా టాప్, అప్ సైడ్ వెళ్ళాలంటే నెగటివ్ వాల్యూ ఇచ్చేయమ్మా -10 పిక్సెల్స్, -10 పిక్సెల్స్. ఓకే, సో -50 పిక్సెల్స్, ఇట్ ఈస్ ఓకే. సో మైనస్ ఏంటమ్మా 20 పిక్సెల్స్, -40. సో ఇట్ లుక్స్ ఓకే కదా, ఓకే మా. సో క్లియర్ కదా, మీరు ఏ యూజర్ మీకు ఇచ్చేస్తే ఆ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాయి. క్లియర్, క్లియరా? నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ రిమైనింగ్ డీటెయిల్స్ ఉన్నాయి కదమ్మా. సో రిమైనింగ్ డీటెయిల్స్ అమ్మా. నెక్స్ట్ వన్ వేర్ యూ వాంట్ టు డిస్ప్లే కార్డ్ బాడీ. ఎక్కడ కార్డ్ బాడీ. సో క్లాస్ ఈక్వల్ టు కార్డ్ ఏంటమ్మా బాడీ, కార్డ్ ఏంటమ్మా బాడీ. క్లియర్, కార్డ్ బాడీలో ఆ యూజర్ ఏంటమ్మా అనాట్ లిస్ట్. యువెల్ ఓపెన్ చేస్తాం, యువెల్ ఏంటమ్మా క్లోజ్ చేస్తాం, ఎల్ఐ ఓపెన్ చేస్తాం, ఎల్ఐ క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఏంటమ్మా ఏం డిస్ప్లే అవ్వాలి ఇంకా. సో ఇక్కడ ఏమేమి ఉందమ్మా, నేము, సిటీ, కంట్రీ, పోస్ట్ కోడ్ ఉంది. రిమైన్ ఇన్ఫర్మేషన్ ఏంటమ్మా ఫోన్ నంబర్. ఏదో ఒకటి డిస్ప్లే చేద్దాం. సిటీ స్టేట్ ఉందా, సిటీ ఉందా, సిటీ ఉంది, కంట్రీ ఉంది, పోస్ట్ కోడ్ ఉంది. ఐ వాంట్ డిస్ప్లే ఏంటమ్మా జెండర్. చెప్తారా, జెండర్ డైరెక్ట్ ఉంది కదా, ఏం చేస్తారు చెక్కమా. జెండర్ ప్రాప్స్ డాట్ యూజర్ డేటా డాట్ జెండర్, యూజర్ డేటా డాట్ ఏంటమ్మా జెండర్. క్లియర్, కార్డ్ బాడీ రావట్లేదమ్మా, కార్డ్ ఎక్కడ. ఓకే, కార్డ్ అవుట్ సైడ్ రాసామా, కార్డు అవుట్ సైడ్ రాసాం కదా. కార్డ్ ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా, కార్డ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది కదా. ఓకేనా, ఓకే అమ్మా. నెక్స్ట్ వన్ మెయిల్ అని వస్తుంది. అనాట్ లిస్ట్ ని స్టైలింగ్ చేయడానికి బూస్టప్ క్లాస్ ఉందమ్మా, వినండి. లిస్ట్ గ్రూప్ అమ్మా, వాట్ ద క్లాస్ నేమ్ ఇస్ వాట్, లిస్ట్ గ్రూప్, GROUP, లిస్ట్ గ్రూప్. క్లియర్. సో ఇదే ఐటమ్ అమ్మా. ఈ లిస్ట్ గ్రూప్ ఐటమ్ ని స్టైలింగ్ చేయడానికి వన్ మోర్ క్లాస్ ఇస్ దేర్, లిస్ట్ గ్రూప్ ఐటమ్. లిస్ట్ గ్రూప్ ఏంటమ్మా ఐటమ్. 1 సెకండ్ టెల్ మీ, లిస్ట్ గ్రూప్ ఏంటమ్మా ఐటమ్. సమ్ బార్డర్ అప్లై అవుతుంది నీట్ గా. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ వన్. సో ఇంకేం కావాలి, ఈమెయిలా. ఈమెయిల్ డైరెక్ట్ ఉంది కదా, ఈమెయిల్ ఏంటమ్మా డైరెక్ట్ ఉంది. నెక్స్ట్ చెప్పండి. సో ప్రాప్స్ డాట్ ఈమెయిల్ ఏంటమ్మా ఈమెయిల్, ఈమెయిల్. నెక్స్ట్ వన్. సో అలా ట్రై చేస్తారు ఇంకా. నెక్స్ట్ వన్ ఏంటమ్మా ఫోన్ నంబర్, సెల్ నంబర్. ఫోను, నెక్స్ట్ ఏంటమ్మా సెల్, డైరెక్ట్ ఉంది కదా, ఫోను సెల్. సో నెక్స్ట్ నుంచి వాట్ ఏంటమ్మా, సో ఫోను. నెక్స్ట్ నుంచి వాట్ ఏంటమ్మా ఫోను. ఓకేనా. నెక్స్ట్ వన్ సెల్. ఇలా మనం ఏంటమ్మా వన్ కాంపోనెంట్ నుంచి అదర్ కాంపోనెంట్స్కి ఏంటమ్మా డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం. క్లియర్, ఓకేనా. సో ఇప్పుడు ఏంటమ్మా ఏమి ఇచ్చాను ఈవెంట్, నేను ఇక్కడ చూడాలి. ఎక్కడమ్మా యూజర్స్ లో ఈవెంట్ ఏమి ఇచ్చానమ్మా, ఆన్ క్లిక్ అని ఇచ్చాను. ఆన్ క్లిక్ అలా అవసరం లేకుండా ఇప్పుడు చూడండి, ఆన్ మౌస్ ఓవర్ అని ఇస్తున్నాను. ఆన్ మౌస్ ఓవర్. ఓకేనా. ఆన్ మౌస్ ఓవర్ అంటే ఏంటమ్మా, యూజర్ కీప్ ద కర్సర్ ఆన్ ద ఎలిమెంట్, ఇమీడియట్ గా చేంజ్ అవుతుంది. ఇట్ ఈస్ గుడ్. ఓకేనా. జస్ట్ మీరు కర్సర్ అక్కడ తీసుకెళ్ళగానే ఏమవుతుందమ్మా చేంజ్ అవుతుంది. ఆన్ మౌస్ ఆన్ మౌస్ ఏంటమ్మా ఓవర్. క్లియర్. డౌట్ చెప్పండి. ఆన్లైన్ స్టూడెంట్స్ డౌట్స్ ఉంటారు కదమ్మా. డౌట్ ఉందా. ఆన్లైన్ ఎస్టర్డే చెప్పిన క్లాస్ ఉంటే అర్థమవుద్ది. ఎస్టర్డే మీరు మిస్ అయ్యారు కదా. అర్థం కదా. ఆఫ్లైన్ చెప్పండి. ఎక్కడ
ఓకే, సో డేటా మారుతుందంటారా? సో ఇక్కడ ఏంటి, వెబ్సైట్ నేమ్ ఏంటి? వెబ్సైట్ నేమ్ ఏంటమ్మా? ర్యాండమ్ యూజర్స్. వెబ్సైట్ నేమ్ ఏంటమ్మా? ర్యాండమ్ యూజర్స్. ర్యాండమ్ యూజర్స్. ర్యాండమ్ గా డేటా వస్తూనే ఉంటది. మీరు రీఫ్రెష్ చేసిన ప్రతిసారి డేటా వస్తూ ఉంటది, అదే ఉండదు. అదే కదా టైటిల్ ఏంటి? ర్యాండమ్ యూజర్ జనరేటర్. అంటే మీరు రీఫ్రెష్ చేసిన ర్యాండమ్ నెంబర్స్ ఉంటాయి కదమ్మా, అలా మీరు రీఫ్రెష్ చేసిన ప్రతిసారి డేటా చేంజ్ అవుతుంది. ఓకేనా? క్లియరా? చాలా ఉంటాయి మాకు, హ్యూజ్ డేటా ఉంటుంది, ఇవాళలో హ్యూజ్ డేటా ఉంటుంది. సో మీరు రీఫ్రెష్ చేసిన ప్రతిసారి డేటా చేంజ్ అవుతుందమ్మా, ర్యాండమ్ గా డేటా చేంజ్ అవుతుంది. అదే ఇక్కడ కాన్సెప్ట్, ఇవాళ ఇక్కడ వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ర్యాండమ్లీ డేటా చేంజింగ్. అది టైటిల్ కూడా అదే, క్యాప్షన్ కూడా అదే ఇస్తాడు వాడు. ఏపీఐ ఫర్ జనరేటింగ్ ర్యాండమ్ యూజర్ డేటా, లైక్ ఏంటమ్మా? లోరం ఎప్సిమ్. ఓకేనా? సో క్లియర్? సో ఈ నోట్స్ షేర్ చేస్తాను. సో నెక్స్ట్ మీకు డిజైన్ చెప్తున్నారా? అక్కడ రౌటింగ్ కావాలన్నారు. సో ఓకేనా ఇంతవరకు? So next important topic is what amma? Routing, right? ఓకే అమ్మా. సో 2 hours ఈ రోజు నేను వేరే క్లాస్ కూడా ఆఫ్ చేశాను, మీకు రౌటింగ్ ఆఫ్ చేశాను. జీ క్లాస్ కూడా ఆఫ్ చేశాను. ఎక్కడికి వెళ్ళి అందరూ ఇక్కడే కదా. ట్రావెల్స్ ఎక్కడ సిటీలో 7 స్టార్ట్ అవ్వవు. ఓకే, సరే. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా ఇన్ ద రియాక్ట్. నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఏంటమ్మా? సో రౌటింగ్. నెక్స్ట్ ఇస్ వాట్ ఏంటమ్మా? రౌటింగ్. వెరీ సింపుల్, ఓకేనా? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఏంటమ్మా? రౌటింగ్. వెరీ సింపుల్ అమ్మా. సో సైలెంట్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఏంటమ్మా? రౌటింగ్. వెరీ సింపుల్ అమ్మా. రియాక్ట్ రౌటింగ్ యూజ్ టు నావిగేట్ వన్ కాంపోనెంట్ టు అదర్ కాంపోనెంట్. HTML లో లింక్ ట్యాగ్ ఇచ్చేస్తామా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది లింక్ ట్యాగ్? HTML లింక్ ట్యాగ్ యూజర్ టు నావిగేట్ వన్ కాంపోనెంట్ టు వన్ వెబ్ పేజ్ నుంచి అందర్ వెబ్ పేజ్ కి చేంజ్ అవ్వడాన్ని ఏమంటాం? HTML లో వన్ వెబ్ పేజ్ నుంచి అందర్ వెబ్ పేజ్ కి చేంజ్ అవ్వడాన్ని ఏమంటాము? యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. యు వాంట్ టు నావిగేట్ వన్ వెబ్ పేజ్ టు అనదర్ వెబ్ పేజ్, దట్ ఈస్ ద విచ్ ట్యాగ్ అమ్మా? యాంకర్ ట్యాగ్. రియాక్ట్ లో రౌటింగ్ అంటాం. సో ఎనీబడి ఆస్కింగ్ వాట్ ఈస్ రౌటింగ్? ఓకే మా. సో రియాక్ట్ రౌటింగ్ యూజర్ టు ఏంటమ్మా? నావిగేట్ వన్ వెబ్ పేజ్ టు అనదర్ వెబ్ పేజ్. సో వన్ వెబ్ పేజ్ నుంచి అనదర్ వెబ్ పేజ్ కి ఏంటమ్మా? చేంజ్ అవ్వడాన్ని ఏమంటాము? రౌటింగ్ అంటాం. అంతేం లేదు. ఓకే, సింపుల్ మీనింగ్. సో వాట్ ఈస్ మీన్ బై రైటింగ్? సో రియాక్ట్ రౌటింగ్ కాన్సెప్ట్ యూజర్ టు నావిగేట్ వన్ వెబ్ పేజ్ టు అనదర్ వెబ్ పేజ్. సో వన్ వెబ్ పేజ్ నుంచి అనదర్ వెబ్ పేజ్ కి ఏంటమ్మా? నావిగేట్ అవ్వడాన్ని ఏమంటామమ్మా? రౌటింగ్ అంటాం. యూజింగ్ రియాక్ట్ ఏంటమ్మా? యూజింగ్ రియాక్ట్ రౌటింగ్ బిల్డ్ వాటమ్మా? సింగిల్ పేజ్ అప్లికేషన్స్. సింగిల్ పేజ్ అప్లికేషన్స్, ఐ మీన్ ఎంటైర్ అప్లికేషన్ హ్యావింగ్ ఏంటమ్మా? ఓన్లీ వన్ వెబ్ పేజ్ ఇస్ దేర్. ఎంటైర్ అప్లికేషన్ హ్యావింగ్ ఓన్లీ వన్ వెబ్ పేజ్ ఇస్ దేర్. ఎంటైర్ అప్లికేషన్ లో ఓన్లీ వన్ వెబ్ పేజే ఉంటుందమ్మా. దట్
That page contains what? Components. That page contains what? Components. Okay now, using React build the single page applications. Means what? Entire application having entama only one web page is there. That is what index.html. That is what index.html. Clear? index.html అయినా ఒకే వెబ్ పేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటాం. ఎంటైర్ అప్లికేషన్ హ్యావింగ్ ఓన్లీ వన్ వెబ్ పేజ్ విల్ బి దేర్. దట్ వెబ్ పేజ్ కంటైన్స్ వాట్? కాంపోనెంట్స్. That web page contains what? Components. You want to navigate one component to other component. One component నుంచి other component కి ఏంటమ్మా చేంజ్ అవడాన్ని ఏమంటామమ్మా? రౌటింగ్ అంటాం. అర్థమైందా? వాట్ ఈజ్ మీన్ బై రౌటింగ్ అంటామా? రౌటింగ్ ఇన్ రియాక్ట్ మీన్స్ నావిగేటింగ్ బిట్వీన్ డిఫరెంట్ ఏంటమ్మా పేజెస్ ఆర్ ఏంటమ్మా వ్యూస్ ఇన్ ఏంటమ్మా సింగిల్ పేజ్ అప్లికేషన్స్. సో యూ వాంట్ టు నావిగేట్ వన్ వెబ్ పేజ్ టు అనదర్ వెబ్ పేజ్. వన్ వెబ్ పేజ్ నుంచి అనదర్ వెబ్ పేజ్కి నావిగేట్ అవ్వాలంటే HTML యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటమ్మా రౌటింగ్ అంటాం. అంతేం లేదు. ఓకేనా? చెప్తారు కదా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది రౌటింగ్? నావిగేట్ వన్ కాంపోనెంట్ టు అదర్ కాంపోనెంట్. వన్ కాంపోనెంట్ నుంచి అదర్ కాంపోనెంట్ కి చేంజ్ అవ్వడాన్ని ఏమంటామమ్మా? రౌటింగ్ అంటాం. ఏమంటాం? రౌటింగ్ అంటాం. ఓకేనా? బట్ ఏంటమ్మా యూ వాంట్ నావిగేట్ టు వన్ వెబ్ పేజ్ టు అనదర్ వెబ్ పేజ్. React does not have own library. React does not have own library. React లో does not have inbuilt library. ఎలాంటి inbuilt library లేదమ్మా. You want to navigate one web page to one component to other component. React does not have own library. You have to install what? Third party library. You have to install what అమ్మా? Third party library. React లో inbuilt ఏమి ఉండదు. You have to install what అమ్మా? Third party library. Third party ఏంటమ్మా? లైబ్రరీ. సో యూ వాంట్ టు నావిగేట్ వన్ కాంపోనెంట్ టు అదర్ కాంపోనెంట్. ఓకే అమ్మా. సో యూ హ్యావ్ టు యూజ్ ద విచ్ లైబ్రరీ అమ్మా? రియాక్ట్ డామ్ లైబ్రరీ. ఈ లైబ్రరీని ఇన్స్టాలేషన్ చేయాలి. అర్థమైందా? ఫస్ట్ వాట్ ఈస్ మీన్ బై రౌటింగ్? నావిగేట్ వన్ కాంపోనెంట్ టు అదర్ కాంపోనెంట్. వన్ కాంపోనెంట్ అదర్ కాంపోనెంట్ కి చేంజ్ అవ్వడాన్ని ఏమంటాం? రౌటింగ్ అంటాం. క్లియర్? బట్ యూ వాంట్ టు నావిగేట్ టు వన్ కాంపోనెంట్ టు అదర్ కాంపోనెంట్. బై డిఫాల్ట్ React does not have any library. ఎలాంటి లైబ్రరీ లేదు. You have to install what అమ్మా? థర్డ్ పార్టీ లైబ్రరీ. థర్డ్ పార్టీ లైబ్రరీ. సో వాట్ ఈస్ ద లైబ్రరీ నేమ్ ఇస్ వాట్ ఏంటమ్మా? npm install react router DOM. నోట్ చేసుకున్నది. సో యూ వాంట్ టు నావిగేట్ వన్ కాంపోనెంట్ టు అదర్ కాంపోనెంట్. యూ హ్యావ్ టు ఇన్స్టాల్ వాట్ అమ్మా? లైబ్రరీ. వాట్ ద లైబ్రరీ నేమ్ ఏంటి? React router DOM. నోట్ చేసుకోండి. npm install react router DOM. సో దిస్ లైబ్రరీ ప్రొవైడెడ్ ఏంటమ్మా సమ్ కాంపోనెంట్స్. నావిగేట్ వన్ కాంపోనెంట్స్ అదర్ కాంపోనెంట్ కి నావిగేట్ అవ్వాలి కదా. యూ వాంట్ నావిగేట్ వన్ కాంపోనెంట్ టు అదర్ కాంపోనెంట్. ఓకే అమ్మా. దిస్ లైబ్రరీ ప్రొవైడెడ్ వాట్? కాంపోనెంట్స్. దిస్ లైబ్రరీ ప్రొవైడ్ వాట్ అమ్మా? కాంపోనెంట్స్. ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి నేను చెప్తాను. కాంపోనెంట్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతే మెథడ్స్. వన్ కాంపోనెంట్ నుంచి అదర్ కాంపోనెంట్ కి చేంజ్ అవ్వడానికి దిస్ లైబ్రరీ ప్రొవైడెడ్ వాట్ అమ్మా? మెథడ్స్. ఓకేనా? ఫస్ట్ మీరు ఏం చేయాలమ్మా? ఇన్స్టాలేషన్ చేయాలి. ఓకేనా? హౌ టు ఇన్స్టాల్ తెలుసు కదా. సో ఓకేనా? గో టు టెర్మినల్. గో టు ఏంటమ్మా? ఏం చేస్తారు? npm ఇన్స్టాల్ ఏంటమ్మా? రియాక్ట్ రౌటర్ DOM. క్లియర్? ఇన్బిల్ట్ లైబ్రరీ ఏముండదు. కంప్లీట్ రియాక్ట్ అనేది ఏంటమ్మా? థర్డ్ పార్టీనే. ఇంతవరకు మనం ఏమేమి లైబ్రరీస్ ఇచ్చేసాం గుర్తుందా? యాక్సియోస్, ఫామిక్, వెరీ గుడ్. ఎప్ లైబ్రరీ. ఎప్ లైబ్రరీ ఎందుకమ్మా? వ్యాలిడేషన్ చేయడానికి. HTML ఫార్మ్స్ లో ఉన్న డేటాని ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఏమి ఇచ్చేసాం? ఫామిక్ లైబ్రరీ. ఎస్ అంతేనా? నెక్స్ట్ యాక్సియోస్ అనేది ఏంటమ్మా? యూ వాంట్ ఫెచ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ APIs. APIs నుంచి మన డేటాను ఫెచ్ చేయడానికి ఏమి ఇచ్చేసాం? యాక్సియోస్. ప్రెసెంట్ ఏంటమ్మా? రియాక్ట్ రౌటర్ DOM. ఓకేనా? సో యూ వాంట్ నావిగేట్ వన్ కాంపోనెంట్ టు అదర్ కాంపోనెంట్. యూ హావ్ టు ఇన్స్టాల్ వాట్ అమ్మా? రియాక్ట్ రౌటర్ DOM. రియాక్ట్ రౌటర్ ఏంటమ్మా? DOM. క్లియర్? హౌ టు నావిగేట్. ఇవి కాంపోనెంట్స్ అమ్మా. ఆ లైబ్రరీ వాళ్ళు ఈ కాంపోనెంట్స్ ఇచ్చారు. ఏమేంటివి? బ్రౌజర్ DOM. నెక్స్ట్ వన్
routes, next one route, next one link, next one use params, next one use navigate. ఇవన్నీ తెలియాలి. ఓకేనా? వెరీ సింపుల్. ఫస్ట్ లెట్ మీ క్రియేట్ ద కాంపోనెంట్స్. లెట్ మీ క్రియేట్ ఏంటమ్మా కాంపోనెంట్స్. ఫస్ట్ కాంపోనెంట్ అమ్మా హోమ్ డాట్ ఏంటమ్మా జేఎస్ఎక్స్. క్లియర్? హోమ్ డాట్, అరే చెప్పండి, హోమ్ డాట్ జేఎస్ఎక్స్. క్లియర్? నెక్స్ట్ వన్ ఇస్ వాట్ అమ్మా అబౌట్ డాట్ జేఎస్ఎక్స్. అబౌట్ డాట్ జేఎస్ఎక్స్. అబౌట్ డాట్ జేఎస్ఎక్స్. నెక్స్ట్ వన్ స్టూడెంట్స్ డాట్ ఏంటమ్మా స్టూడెంట్స్ డాట్ జేఎస్ఎక్స్. స్టూడెంట్స్ డాట్ జేఎస్ఎక్స్. స్టూడెంట్స్ డాట్ జేఎస్ఎక్స్. నెక్స్ట్ వన్ కాంటాక్ట్ డాట్ ఏంటమ్మా జేఎస్ఎక్స్. కాంటాక్ట్స్ డాట్ జేఎస్ఎక్స్. ఇలా కాంపోనెంట్స్ క్రియేట్ చేయి. ఏముంది అక్కడ? క్లియరా? ఎన్ని కాంపోనెంట్స్ క్రియేట్ చేసామమ్మా? ఫస్ట్ కాంపోనెంట్ ఏమేంటి? హోమ్. సెకండ్ వన్ అబౌట్. థర్డ్ వన్ కాంటాక్ట్. నెక్స్ట్ వన్ సరే ఏదో ఒకటి స్టూడెంట్స్. క్లియర్? క్లియరా? నవ్ అయితే ఏంటమ్మా సింటాక్స్ రాయండి. ఏం లేదమ్మా, చాలా ఈజీ ఉంటుంది. నథింగ్ కాంప్లెక్స్, నాట్ కాంప్లెక్స్. సో ఈవెన్ ఏంటమ్మా సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ ఆల్సో దే కెన్ డూ. క్లియర్? ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి? హోమ్. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి? హోమ్. నెక్స్ట్ వన్ ఆర్ఎఫ్సి. సెకండ్ కాంపోనెంట్ ఏంటి? అబౌట్. సెకండ్ కాంపోనెంట్ ఏమేంటి? అబౌట్. నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ ఏంటమ్మా స్టూడెంట్స్, రైట్? నెక్స్ట్ ఫోర్త్ కాంపోనెంట్ ఏంటమ్మా కాంటాక్ట్. క్లియర్? ఇప్పుడు వన్ కాంపోనెంట్ నుంచి అదర్ కాంపోనెంట్ కి నావిగేట్ అవ్వాలి. క్లియరా? ఏం డౌట్ లేదు కదమ్మా? యూ వాంట్ టు నావిగేట్ వన్ కాంపోనెంట్ టు అదర్ కాంపోనెంట్. యూ వాంట్ టు నావిగేట్ వన్ కాంపోనెంట్ టు అదర్ కాంపోనెంట్. యూ హ్యావ్ టు క్రియేట్ ద రౌటింగ్ టేబుల్. యూ హ్యావ్ టు క్రియేట్ ద రౌటింగ్ టేబుల్. క్రియేట్ వాట్? రౌటింగ్ టేబుల్. ఏం క్రియేట్ చేయాలి? రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేయాలి. వేర్? యాప్ కాంపోనెంట్. ఎక్కడమ్మా? యాప్ కాంపోనెంట్. ఓకేనా? సో యూ వాంట్ టు నావిగేట్ వన్ కాంపోనెంట్ టు అదర్ కాంపోనెంట్. రౌటర్ డామ్ ప్రొవైడర్ ఏంటమ్మా ఇవి. ఫస్ట్ కాంపోనెంట్ ఏమేంటి? బ్రౌజర్ రౌటర్. సెకండ్ కాంపోనెంట్ ఏమేంటి? రౌట్స్. నెక్స్ట్ వన్ రౌట్. నెక్స్ట్ వన్ లింక్. ఫస్ట్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా? ఈ 3 కాంపోనెంట్స్ ని లైబ్రరీ నుంచి ఇంపోర్ట్ చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఇంపోర్ట్ చేయాలి. ఎలా? వెరీ సింపుల్. ఇంపోర్ట్, క్లియర్ గా వినండి, స్పెల్లింగ్ కరెక్ట్ గా రాయాలి. బ్రౌజర్ రౌటర్, బ్రౌజర్ రౌటర్ కామా రౌట్స్ కామా నెక్స్ట్ ఏంటమ్మా రౌట్. క్లియర్? ఫస్ట్ కాంపోనెంట్ ఏమేంటి? బ్రౌజర్ రౌటర్. సెకండ్ వన్ రౌట్. నెక్స్ట్ వన్ రౌట్. ఏం డౌట్ ఉందా? క్లియర్? పర్పస్ నేను చెప్తాను. క్లియరా? క్లియర్ అమ్మా? హౌ టు క్రియేట్ ద రౌటింగ్ టేబుల్. ఓకేనా? సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూడమ్మా ఇక్కడ. సో బ్రౌజర్ రౌటర్ యూజర్ టు చూడమ్మా ఇక్కడ. బ్రౌజర్ రౌటర్ యూజర్ టు బ్రౌజర్ రౌటర్ ఎందుకు ఇచ్చేస్తామంటే జనరల్ గా చూడండి, HTML ఉంది కదా. ఈ వాంట్ నావిగేట్ వన్ వెబ్ పేజ్ టు అనదర్ వెబ్ పేజ్ యూజింగ్ విచ్ ట్యాగ్ అమ్మా? యాంకర్ ట్యాగ్ కదా. రియాక్ట్ లో యాంకర్ ట్యాగ్ కాదు, లింక్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఏ ట్యాగ్ అమ్మా? లింక్ ట్యాగ్ ఇచ్చేస్తాం. ఓకేనా? ఏ ట్యాగ్ ఇచ్చేస్తాము? లింక్ ట్యాగ్. ఏ ట్యాగ్ ఇచ్చేస్తామమ్మా? లింక్ ట్యాగ్ కదా. లింక్ అనేది ఏంటమ్మా? ఇట్ ఈజ్ ఏ కాలేజ్ అమ్మా వర్చువల్ లింక్ అంటాం. వర్చువల్ లింక్ కదా. ఇదేంటమ్మా? డామ్ లింక్. ఈ వర్చువల్ లింక్స్ ని యాక్చువల్ లింక్స్ గా కన్వర్ట్ చేయాలి కదా. మరి మీరు యాట్లో ఏ ట్యాగ్ ఇచ్చేస్తున్నారమ్మా? లింక్ ట్యాగ్ ఇచ్చేస్తున్నారు. మరి లింక్ ట్యాగ్ అనేది బ్రౌజర్ తెలియదు కదా. బ్రౌజర్ కి అర్థమయ్యే ట్యాగ్ ఏంటి? మరి మీరు ఇచ్చేసిన ట్యాగ్ ఏంటి? డిఫరెన్స్ అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంకర్ ట్యాగ్ అండ్ లింక్ ట్యాగ్? మీ ఆన్సర్ ఏంటంటే లింక్ ఈజ్ ఏ వర్చువల్, లింక్ ట్యాగ్ ఈజ్ ఏ వర్చువల్ లింక్. వర్చువల్ లింక్స్ ని క్రియేట్ చేయడానికి ఏ ట్యాగ్ ఇచ్చేస్తామమ్మా? లింక్ ట్యాగ్. ఓకే. నార్మల్ లింక్ క్రియేట్ చేయాలంటే యాంకర్ ట్యాగ్. అంటే మీరు క్రియేట్ చేసేది ఏంటమ్మా? లింక్ ట్యాగే. ఇంటర్నల్ ఇట్ ఈస్ కన్వర్ట్ ఇంటూ యాంకర్ ట్యాగ్. చూపిస్తాను. మరి ఈ వర్చువల్ లింక్ ని యాక్చువల్ లింక్స్ గా కన్వర్ట్ చేయాలి కదా. వర్చువల్ లింక్స్ ని
యాక్చువల్ లింక్స్ గా కన్వర్ట్ చేయాలంటే దట్ ఈస్ వాట్ ఏంటమ్మా బ్రౌజర్ రౌటర్. బ్రౌజర్ రౌటర్ యూజర్ టు కన్వర్ట్ వర్చువల్ లింక్స్ ఇంటూ యాక్చువల్ లింక్స్. వర్చువల్ లింక్స్ ని యాక్చువల్ లింక్స్ గా కన్వర్ట్ చేయాలంటే ఏ కాంపోనెంట్ ఇచ్చేస్తామమ్మా బ్రౌజర్ రౌటర్. బ్రౌజర్ రౌటర్ క్లియర్. ఆర్ ఏంటమ్మా ఇక్కడ ఏమి ఇచ్చాడు డిఫరెంట్ మీనింగ్ ఇచ్చాడు. వ్రాప్ ది ఏంటమ్మా హోల్ అప్లికేషన్. వ్రాప్ ది హోల్ అప్లికేషన్ అంటే ఎంటైర్ అప్లికేషన్ ఏంటమ్మా ఎక్కడ కాన్ఫిగరేషన్ చేయాలి బ్రౌజర్ రౌటర్. బ్రౌజర్ రౌటర్ లో కాన్ఫిగరేషన్ చేయాలి. క్లియర్ క్లియర్ ఎంతవరకు. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఏంటమ్మా నెక్స్ట్ కాంపోనెంట్ ఏమేంటి రౌట్. నెక్స్ట్ ఏంటమ్మా రౌట్. రౌట్ అంటే ఏంటమ్మా ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఏంటమ్మా రౌట్స్. కలెక్షన్ ఆఫ్ రౌట్స్ ఏమంటామమ్మా రౌట్స్ అంటాం. కలెక్షన్ ఆఫ్ రౌట్ ఏమంటాము రౌట్స్ అంటాం. అంటే వాట్ ఆర్ ద ఏంటమ్మా రౌట్స్ ఆర్ యు క్రియేటెడ్. వాట్ ఆర్ ద రౌట్స్ ఆర్ యు క్రియేటెడ్. దే ఆర్ wrapping in రౌట్స్. రౌట్స్ wrapping in బ్రౌజర్ రౌటర్. అర్థమైందా. వాట్ ఆర్ ద రౌట్స్ ఆర్ యు క్రియేటెడ్. వాట్ ఆర్ ద రౌట్స్ ఆర్ క్రియేటెడ్. దోస్ రౌట్స్ ఆర్ కీప్ ఇన్ సైడ్ ఏంటమ్మా రౌట్స్. ఏం లేదు చూడండి. రౌట్స్ ఓపెన్ ట్యాగ్ ఇస్ దేర్. రౌట్స్ ఏంటమ్మా ఓపెన్ ట్యాగ్ ఇస్ దేర్. రౌట్స్ ఏంటమ్మా క్లోజింగ్ ట్యాగ్ ఇస్ దేర్. క్లియర్. ఓకే అమ్మా ఇప్పుడు క్లియర్ గా చూడండి కంప్లీట్ అయిందమ్మా. సో యూ వాంట్ నావిగేట్ వన్ కాంపోనెంట్ టు అదర్ కాంపోనెంట్. వన్ కాంపోనెంట్ అదర్ కాంపోనెంట్ ఏం చేయాలమ్మా నావిగేట్ అవ్వాలి కదా. ఇదేంటమ్మా యూ హ్యావ్ టు స్పెసిఫై ద యుఆర్ఎల్. ఇక్కడ యుఆర్ఎల్ రాయాలమ్మా. ఎలా రాస్తున్నామా క్లియర్ గా చూడండి. రౌట్ ఏంటమ్మా రౌట్. ఇట్ ఎక్స్పెక్ట్ ఏంటమ్మా 2 ఆర్గ్యుమెంట్స్. ఇట్ ఎక్స్పెక్ట్ అమ్మా 2 ఆర్గ్యుమెంట్స్. క్లియర్ గా వినండి. పాత్ ఈక్వల్ టు పాత్ సేమా every application start with ఏంటమ్మా root URL. this is called as ఏంటమ్మా root URL అంటాం. అర్థమైందా. every application start with ఏంటమ్మా root URL. every application start with ఏంటమ్మా root URL. I mean ఒకసారి అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. www. ఏంటమ్మా amazon.in. అమెజాన్ ఏంటమ్మా .in ప్రెస్ చేస్తారా. ఇట్ ఈస్ ఏ కాలేజ్ ఏంటమ్మా రూట్ URL అంటాం. URL టైప్ చేస్తారు కదా. URL టైప్ చేయగానే ఏమవుతుందమ్మా హోమ్ అనే కాంపోనెంట్ రండరింగ్ అవుతుంది. ఏంటమ్మా ఏ కాంపోనెంట్ హోమ్ అనే కాంపోనెంట్ రండరింగ్ అవుతుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయమ్మా 3 క్లియర్. సో ఇక్కడ అమ్మా ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చానమ్మా www.amazon.in ఇచ్చాను కదా. URL తర్వాత ఏమైనా రిక్వెస్ట్ ఉందా. URL తర్వాత ఏమైనా రిక్వెస్ట్ ఉందా నో. క్లియర్ గా వినండి. ఆఫ్టర్ URL తర్వాత స్లాష్ ఉన్న ఎంటీ స్పేస్ ఉన్న ఏ కాంపోనెంట్ రండర్ అవ్వాలి హోమ్ అన్న కాంపోనెంట్ రండర్ అవ్వాలి. అర్థమైందా. ఆఫ్టర్ URL అంటే URL తర్వాత ఎంటీ స్పేస్ ఉన్న స్లాష్ ఉన్న ఏ కాంపోనెంట్ రెండరింగ్ అవ్వాలి హోమ్ అనే కాంపోనెంట్ రెండరింగ్ అవ్వాలి కదా. ఇక్కడ ఏం రాస్తున్నానో క్లియర్ గా వినండి. పాత్ ఈక్వల్ టు స్పేస్ URL తర్వాత స్పేస్ ఉంటే URL తర్వాత ఏంటమ్మా స్పేస్ ఉంటే ఏంటమ్మా URL తర్వాత ఏంటమ్మా స్పేస్ ఉంటే ఎలిమెంట్ అంటే ఏ కాంపోనెంట్ రెండరింగ్ అవ్వాలి ఆ కాంపోనెంట్ నేమ్ రాయాలి. ఏ కాంపోనెంట్ రెండరింగ్ అవ్వాలమ్మా హోమ్. అంతే కంప్లీట్. ఏం లేదు అయిపోయింది. సేమా ఏ కాంపోనెంట్ రెండరింగ్ కావాలి హోమ్ కదా. హోమ్ అనే కాంపోనెంట్ వచ్చింది చూడండి ఇక్కడ వచ్చింది కదా. మీకు మోర్ కంటెంట్ యాడ్ చేయనా. జస్ట్ ఏ మినిట్ అమ్మా హోమ్ అనే కాంపోనెంట్ రెండరింగ్ అయింది చూడమ్మా. హోమ్ అనే కాంపోనెంట్ లో రాస్తున్నాను చూడండి. H2 ఓపెన్ ట్యాగ్ ఇస్ దేర్. H2 క్లోజింగ్ ట్యాగ్ ఇస్ దేర్. హోమ్ పేజ్ అని ఇస్తున్నాను. మీరు ఇంకా డిజైన్ చేయండి. నేను జస్ట్ ఫ్లో చెప్తాను మీరు డిజైన్ చేసుకోండి ఇంకా ఓకేనా. సో డిజైన్ చేసి రేపు చెక్ చేస్తాను. URL తర్వాత ఏముంది స్పేస్ ఉంది. URL తర్వాత స్పేస్ ఉంటే ఏ కాంపోనెంట్ రెండరింగ్ అవుతుంది హోమ్ అనే కాంపోనెంట్ రెండరింగ్ అవుతుంది. అంతే ఏముంది అంతే కదమ్మా. హోమ్ అనే కాంపోనెంట్ తర్వాత స్పేస్ ఉన్న ఏంటమ్మా
హోమ్ అనే కాంపోనెంట్ తర్వాత ఏంటమ్మా స్పేస్ ఉంటే ఏ కాంపోనెంట్ రెండరింగ్ అవుతుంది హోమ్. చూడండి ఏముందమ్మా స్పేస్. జస్ట్ మీరు స్పేస్ ఎంటర్ చేయగానే రూట్ URL ఎంటర్ చేయగానే ఏ కాంపోనెంట్ రెండరింగ్ అయింది హోమ్. క్లియర్ క్లియర్ క్లియర్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏంటమ్మా నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏంటి చెప్తారా? నెక్స్ట్ వన్ ఇక్కడ పాత్ అమ్మా పాత్ కదా. పాత్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types. పాత్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types అమ్మా. స్లాష్ ఇవ్వనా? స్లాష్ ఇస్తాను. స్లాష్ ఇస్తానా? చూడమ్మా URL తర్వాత ఎంటీ స్పేస్ ఉన్న స్లాష్ ఉన్న ఏ కాంపోనెంట్ రెండరింగ్ అవుతుంది? అర్థమైందా? స్లాష్ ఇస్తున్నానమ్మా ఏ కాంపోనెంట్ రెండరింగ్ అవుతుంది హోమ్. ఓకే అమ్మా దిస్ ఈస్ కాలేజ్ అంటమ్మా పాత్. పాత్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types. పాత్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types. ఫస్ట్ వన్ ఎస్ అబ్సల్యూట్ పాత్. సెకండ్ వన్ అమ్మా రిలేటివ్ పాత్. ఫస్ట్ వన్ అబ్సల్యూట్ పాత్, సెకండ్ వన్ రిలేటివ్ పాత్. అబ్సల్యూట్ పాత్, సెకండ్ వన్ రిలేటివ్ పాత్. అబ్సల్యూట్ పాత్ స్టార్ట్ విత్ డివిజన్. అబ్సల్యూట్ పాత్ స్టార్ట్ విత్ డివిజన్. రిలేటివ్ పాత్ టుమారో చెప్తాను. క్లియర్ క్లియరా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ చెప్పండి రౌట్. నెక్స్ట్ కమాన్ రౌట్. చెప్పమ్మా రౌట్ పాత్ ఈక్వల్ టు ఏంటమ్మా పాత్ ఈక్వల్ టు చూడాలి ఇక్కడ. పాత్ ఈక్వల్ టు చూడమ్మా ఏమి ఇస్తున్నానంటే URL తర్వాత స్లాష్ అబౌట్ ఉందనుకోండి. స్లాష్ అబౌట్ ఇస్తే ఏ కంపర్ రెండరింగ్ కావాలమ్మా అబౌట్ అనే కంపర్ రెండరింగ్ కావాలి. ఏ కాంపోనెంట్ అమ్మా అబౌట్. ఎస్ ఏ కాంపోనెంట్ రెండరింగ్ కావాలి అబౌట్. అబౌట్ ఓపెన్ చేస్తున్నాం. అబౌట్ ఏంటమ్మా క్లోజ్ చేస్తున్నాం. ఆన్లైన్ ఓకే కదమ్మా. అబౌట్ కాంపోనెంట్లోకి వెళ్ళండి. క్లాస్ ఈక్వల్ టు కంటైనర్. ఇంకేం లేదమ్మా. మార్జిన్ టాప్ ఏంటమ్మా 5. మార్జిన్ టాప్ ఏంటమ్మా 5. సో ఇప్పుడు ఈరోజు తెలుస్తుంది మీకు ఎగ్జాక్ట్ గా UI అంటే ఏంటి. ఓకేనా? అబౌట్ పేజీ. అబౌట్ ఏంటమ్మా పేజ్ అని ఇచ్చాను. ఆ ఆర్డర్ ఏంటమ్మా సమ్ కంటెంట్. మీరు ఏ పేజ్ నుంచి డేటాను ఫెచ్ చేయండి అయినా చేయండి ఇంకా. ఓకేనా? సో ఇక్కడ చూడండి స్క్రీన్ చూడాలి. URL తర్వాత ఏంటమ్మా రిక్వెస్ట్ అమ్మా. మీరు రిక్వెస్ట్ చేస్తారు ఏంటి స్లాష్ అబౌట్ ఇస్తే స్లాష్ ఏంటమ్మా అబౌట్ ఇస్తే ఏమొస్తుందమ్మా అబౌట్ పేజ్ వస్తాయి. ఓకేనా? స్లాష్ అబౌట్ ఇస్తే ఏమొస్తుందమ్మా అబౌట్ పేజ్ వస్తాయి. URL తర్వాత ఎంటీ ఉంటే URL తర్వాత ఏంటమ్మా ఎంటీ ఉంటే ఏమొస్తుందమ్మా హోమ్ వస్తుంది. URL తర్వాత అబౌట్ ఉంటే అబౌట్ పేజ్ వస్తాయి కదా కదా. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఏంటమ్మా కాంటాక్ట్. నెక్స్ట్ చెప్తారా మరి. URL తర్వాత కాంటాక్ట్ ఉంటే ఏ కంపెనీ రెండింగ్ కావాలమ్మా కాంటాక్ట్ అనే పేజీ కంపెనీ రెండవాలి. ఏంటమ్మా కాంటాక్ట్. క్లియర్? సో కాంటాక్ట్ పేజీకి వచ్చేయమ్మా. కాంటాక్ట్ పేజీకి వచ్చేసి క్లాస్ ఈక్వల్ ఏంటమ్మా కంటైనర్. క్లాస్ ఈక్వల్ ఏంటమ్మా కంటైనర్ అంటమ్మా లెఫ్ట్ రైట్ స్పేస్ వస్తుంది కదా. మార్జిన్ టాప్ ఏంటమ్మా 5. మార్జిన్ టాప్ 5. క్లియర్? H2 ఓపెన్ ట్యాగ్ ఇస్ దేర్. H2 క్లోజింగ్ ట్యాగ్ ఇస్ దేర్. కాంటాక్ట్ ఏంటమ్మా ఇది కాంటాక్ట్ కదా. సో ఇక్కడ మీరు HTML ఫామ్ డిజైన్ చేయండి. చేస్తారు కదా. HTML ఫామ్ paragraph open tag is there, paragraph closing tag is there 80. After URL తర్వాత ఏంటమ్మా కాంటాక్ట్ ఇస్తే URL తర్వాత ఏంటమ్మా కాంటాక్ట్ CONTACT అయితే ఏమో వాళ్ళమ్మా కాంటాక్ట్ పేజ్ వస్తుంది. అర్థమైందా? సో ఏం రాస్తామా ఇక్కడ దిస్ ఈస్ కాలేజ్ అమ్మా రౌట్ టేబుల్ అంటాం. అంతా ఏముంది ఇక్కడ ఒకటి ఉందా? వన్ మోర్ కాంపోనెంట్ ఇస్ దేరా స్టూడెంట్స్ ఉందా? One more component is what amma students. Class equal to container margin top entama 5. Margin top entama 5. రాయండి ఏం రాస్తారు? ఏమైందమ్మా H2 స్టూడెంట్స్ పేజీ. స్టూడెంట్స్ ఏంటమ్మా పేజీ. సో నెక్స్ట్ వన్ యాడ్ వాట్ ఏంటమ్మా జస్ట్
ఓకే, పారాగ్రాఫ్ క్లియరా? చూడమ్మా, స్లాస్ ఏమి ఇచ్చారమ్మా? స్టూడెంట్సా? స్లాస్ ఏంటమ్మా? స్టూడెంట్స్. స్లాస్ స్టూడెంట్స్. రౌండ్ టేబుల్ క్రియేట్ చేయలేదా? వెరీ గుడ్. చెప్పండి, ఏం రాస్తారు? స్లాస్ స్టూడెంట్స్. స్లాస్ ఏంటమ్మా? స్టూడెంట్స్. చెప్పాలి. స్టార్ట్ స్లాస్ స్టూడెంట్స్ ఇస్తే ఏ కంపెనీ రన్నరింగ్ అవ్వాలి? స్టూడెంట్స్ అనే కంపెనీ రన్నరింగ్ అవ్వాలి. సో దిస్ ఈస్ కాల్డ్ as routing. క్లియర్? సో దిస్ ఈస్ కాల్డ్ as ఏంటమ్మా? రౌటింగ్ అంటాం. దిస్ ఈస్ వాట్ అమ్మా? రౌటింగ్. క్లియర్? సో క్లియరా? క్లియర్ అమ్మా? యువరాల తర్వాత ఏముంది? యువరాల తర్వాత ఏముంది? స్పేస్ ఉంది. నెక్స్ట్ వన్ స్లాస్ అబౌట్ ఇస్తే అబౌట్ పేజ్ వస్తాయి. స్లాస్ అబౌట్ ఇస్తే ఏమొస్తుందమ్మా? అబౌట్ పేజ్ వస్తాయి. మీ డౌట్ ఏంటంటే సార్ యూజర్స్ ఇలా చేయరు కదా యూజర్స్ ఇలా చేయరు కదా నెక్స్ట్ ఏంటి? కాంటాక్ట్. నెక్స్ట్ ఏంటమ్మా? కాంటాక్ట్ వస్తుంది కదా. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ అమ్మా? స్టూడెంట్స్ కదా. సో వాట్ హౌ టు నావిగేట్ వన్ వెబ్ పేజ్ టు అనదర్ వెబ్ పేజ్ అమ్మా? ఏ వెబ్ పేజ్ వన్ కంపెనీ అదర్ కంపెనీ నావిగేట్ అవ్వడానికి యుఆర్ఎల్స్ ఎవరు డెవలప్ చేస్తారు అప్లికేషన్? ఎవరైతే అప్లికేషన్ డెవలప్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది. అర్థమైందా? డెవలపర్ తెలుస్తుంది ఎలా నావిగేట్ అవ్వాలని. బట్ యూజర్స్ దే డోంట్ నో కదా. యూజర్స్ తెలియదు కదమ్మా. దట్ రీజన్ యూ హ్యావ్ టు బిల్డ్ వాట్ అమ్మా? యూజర్ ఇంటర్ఫేసెస్. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది కదా. మరి ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నానమ్మా? ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. వాట్ ద కాంపోనెంట్ ఏంటమ్మా? నాబార్. అర్థమవుతుందా? కాంపోనెంట్ ఏమేంటి? నాబార్ డాట్ ఏంటమ్మా? జేఎస్ఎక్స్. నాబార్ డాట్ జేఎస్ఎక్స్. క్లియర్? RFCE. క్లియర్? ఇక్కడ ఏంటమ్మా? జస్ట్ ఒక నాబార్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఓకే అమ్మా. సో nav ఓపెన్ ట్యాగ్ ఇస్ దేర్, nav క్లోజింగ్ ట్యాగ్ ఇస్ దేర్. అంతేనా? నావిగేట్ ద్వారా కదా కాంపోనెంట్ కి నావిగేట్ అవుతాం. క్లాస్ ఈక్వల్ టు బీజీ డేంజర్, బీజీ డార్క్, బీజీ అరే చెప్పండి అమ్మా. బీజీ డార్క్. సో మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు క్లాస్ చెప్తుంటాను. నేను అలసిపోవాలి, మీరేంటి? సో నెక్స్ట్ వన్. సో ప్యాడింగ్ ఏంటమ్మా? 2 times. ప్యాడింగ్ ఏంటమ్మా? 2 times. ఇక్కడే చూడాలి. ఓకేనా? క్లియర్ గా అబ్జర్వ్ చేయమ్మా. యాంకర్ ఓపెన్ చేస్తున్నాం, యాంకర్ క్లోజ్ చేస్తున్నాం. ఫస్ట్ లింక్ ఏంటి? హోమ్ కదా. యూజర్ ఎక్కడ క్లిక్ చేస్తారు? హోమ్ కి ఇచ్చేసినప్పుడు ఏ కాంపోనెంట్ కి నావిగేట్ అవ్వాలి? హోమ్ అనే కాంపోనెంట్ నావిగేట్ అవ్వాలి కదా. ఏ కాంపోనెంట్ నావిగేట్ అవ్వాలి? హోమ్ అనే కాంపోనెంట్ నావిగేట్ అవ్వాలి కదమ్మా. దాని యొక్క పాత చెప్పు ఒకసారి. స్లాష్ ఏంటమ్మా? స్లాష్. ఇక్కడ రాయి. ఇక్కడ ఏం రాస్తారంటే href హైపర్ రిఫరెన్సెస్ స్లాష్. లింక్స్ ఆర్ కమ్ విత్ అండర్లైన్ కదా. అండర్లైన్ రిమూవ్ చేయమ్మా. టెస్ట్ డెకరేషన్ నన్. ఏంటమ్మా? నన్. క్లియరా? నెక్స్ట్ వన్ ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ వన్ సెకండ్ ఏంటమ్మా? సెకండ్ ఏంటి? ఇక్కడ ఏం లేదమ్మా, మీరు కరెక్ట్ గా నేమ్స్ రాయాలి. యూజర్ క్లిక్ వేర్? అబౌట్. యూజర్ ఎక్కడ క్లిక్ చేస్తారు? అబౌట్ మీరు క్లిక్ చేసినప్పుడు దే వాంట్ నావిగేట్ టు అబౌట్ కాంపోనెంట్. అబౌట్ అనే కాంపోనెంట్ కి పాత ఏమి ఇచ్చారు? స్లాష్ అబౌట్. క్లియర్? నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటి? నెక్స్ట్ వన్ కాంటాక్ట్. యాంకర్ ట్యాగ్ కూడా ఇవ్వచ్చు. ఎవరు ఇవ్వద్దన్నారు? ఓకే అమ్మా, కాంటాక్ట్. నెక్స్ట్ ఏంటమ్మా? స్లాష్ ఏంటమ్మా? కాంటాక్ట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏంటమ్మా? స్టూడెంట్స్. రైట్. నెక్స్ట్ ఏంటమ్మా? స్టూడెంట్స్. క్లియర్? ఓకే అమ్మా. ఓకే, కాంపోనెంట్ క్రియేట్ చేస్తాం. మరి దీన్ని నావిగేట్ చేయడం తెలియాలి. సో ఓకేమ్మా, మనం ఏమేమి కంపెనీ క్రియేట్ చేసాం? హోమ్, అబౌట్, స్టూడెంట్స్, కాంటాక్ట్. వీళ్ళందరికీ పేరెంట్ ఎవరు? నాబార్. ఎవరు? క్లియరా?
సో విచ్ కాంపోనెంట్ ఈజ్ ఏంటమ్మా ఏదైతే కామన్ కాంపోనెంట్ ఉందో ప్లీజ్ డోంట్ ఏంటమ్మా రౌటింగ్. కామన్ కాంపోనెంట్స్ ని రౌటింగ్ చేయకూడదు. కామన్ కాంపోనెంట్స్ ఏంటమ్మా రౌటింగ్ చేయకూడదు. క్లియరా? ఈ కాంపోనెంట్ ని ఇక్కడ రాస్తున్నానమ్మా, ఇక్కడ ప్లేస్ చేయండి, ఇక్కడ ప్లేస్ చేయమ్మా. వాట్ ద కాంపోనెంట్ ఏమేంటి? నవబారా కాంపోనెంట్ ఏమేంటమ్మా? నవబార్. అర్థమైందా? నావు అంతేనా? నవబార్ ఓపెన్ ట్యాగ్ ఇస్ ద నవబార్, క్లోజింగ్ ట్యాగ్ ఇస్ దేర్. సేవ్ ద ప్రోగ్రామ్, చెక్ ఇట్. స్టైలింగ్ చేయండి ఫస్ట్. ఏమేమి స్టైల్స్? మార్జిన్ కావాలా? మార్జిన్ కావాలి కదమ్మా. సో మార్జిన్ ఏంటమ్మా? జస్ట్ టెక్స్ట్ వైట్. టెక్స్ట్ ఏంటమ్మా? వైట్. టెక్స్ట్ చెప్పండి. వైట్. ఎంఎక్స్ 2. లెఫ్ట్ రైట్ ఏంటమ్మా? 2. ఎంఎక్స్ అంటే ఏంటమ్మా? మార్జిన్ లెఫ్ట్ రైట్ 2. బూస్ట్ ఆప్ వినాలి వాళ్ళు 5 to 6 రండి. గ్రూప్ లో పెట్టాను. క్లియర్? క్లియరా? చూడాలి, ఇక్కడ స్క్రీన్ చూడాలి. యూజర్ క్లిక్ వేర్. అబౌట్ పేజ్ వచ్చిందా? నెక్స్ట్ వన్ యూజర్ క్లిక్ వేర్. ఏమొచ్చింది? కాంటాక్ట్. యూజర్ క్లిక్ వేర్ స్టూడెంట్స్. ఏమొస్తుంది? స్టూడెంట్స్ వచ్చిందా? బట్ వెన్ ఐ క్లిక్ ఆన్ ఏంటమ్మా? అక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. వెన్ ఐ క్లిక్ ఆన్ ఏంటమ్మా? వెన్ ఐ క్లిక్ ఆన్ కాంపోనెంట్ పేజ్ ఇస్ వాట్? రీఫ్రెష్ అవుతుంది. పేజ్ పేజ్ ఏమవుతుంది? రీఫ్రెష్ అవుతుంది. బట్ రియాక్ట్ కాన్సెప్ట్ రీఫ్రెష్ అవ్వకూడదు. రియాక్ట్ కాన్సెప్ట్ ఏంటమ్మా? రీఫ్రెష్ అవ్వకూడదు కదా. రియాక్ట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? నెవర్ రీఫ్రెష్ ద వెబ్ పేజ్. నెవర్ రీఫ్రెష్ ద వెబ్ పేజ్. రీఫ్రెష్ అవ్వకూడదు కదమ్మా. దట్ రీజన్ యాట్ ఈజ్ ఏంటమ్మా? లింక్ ట్యాగ్. యాట్ ఈజ్ వాట్ అమ్మా? లింక్ ట్యాగ్. అర్థమైందా ఇప్పుడు? యాట్ ఈజ్ వాట్ అమ్మా? లింక్ ట్యాగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఏంటమ్మా? ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ ఏంటమ్మా? ట్యాగ్ నేమ్ ఏంటి? లింక్. ట్యాగ్ నేమ్ ఏంటి? లింక్. ఇన్స్టెడ్ ఆఫ్ ఏంటమ్మా? యాంకర్ ట్యాగ్ ఏం రాస్తారు? లింక్. ఓకే, క్లియర్? సో లింక్ ఓపెన్ ట్యాగ్ ఇస్ ద లింక్ ఏంటమ్మా? క్లోజింగ్ ట్యాగ్ ఇస్ దేర్. సో నెక్స్ట్ ఏంటమ్మా? లింక్ ఓపెన్ ట్యాగ్ ఇస్ ద లింక్ ఏంటమ్మా? క్లోజింగ్ ట్యాగ్ ఇస్ దేర్. సో క్లియర్? సో నెక్స్ట్ ఏంటమ్మా? లింక్ ఓపెన్ ట్యాగ్ ఇస్ ద లింక్ ఏంటమ్మా? క్లోజింగ్ ట్యాగ్ ఇస్ దేర్. ఇక్కడ మీకు మెయిన్ తెలియాల్సింది ఏంటంటే ప్లీజ్ డోంట్ నావిగేట్ ఏంటమ్మా? జస్ట్ ఈ యాప్ అనే కాంపోనెంట్ నావిగేషన్ చేయకూడదు. అది అక్కడ గుర్తుపెట్టుకోం. సారీ, నావబార్ అనే కాంపోనెంట్ నావిగేట్ చేయకూడదు. ఎందుకంటే ఈ ఆల్ కాంపోనెంట్స్ కి పేరెంట్ ఎవరమ్మా? నావబార్. అంటే నావబార్ స్టాండర్డ్ గా ఉండాలి కదమ్మా. నావబార్ స్టాండర్డ్ గా ఉండాలి కదా. మీరు వన్ కాంపోనెంట్ నుంచి అదర్ కాంపోనెంట్ నావిగేట్ అయ్యేటప్పుడు ఏ కాంపోనెంట్ స్టాండర్డ్ గా ఉండాలి. అందుకని ఇక్కడ రాసాము అంతే. రౌటింగ్ చేయకూడదు. ఓకేనా? క్లియర్? హోమ్కి ఇచ్చేస్తే ఏమొస్తుందమ్మా? సో ఓకే, ఇక్కడ చేంజ్ చేయాలి. ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ కాదమ్మా, హెచ్ఆర్ఎఫ్ కాదు, 2 అని ఇవ్వాలి. అర్థమైందా? 2 ఏమి ఇవ్వాలమ్మా? 2 నావిగేట్ టు హోమ్ కాంపోనెంట్, నావిగేట్ టు అబౌట్ కాంపోనెంట్, నావిగేట్ టు కాంటాక్ట్ కాంపోనెంట్. ఇక్కడ స్పెల్లింగ్స్ ఏంటమ్మా? కరెక్ట్ గా చూసుకోవాలి. అక్కడ ఏమిస్తే ఇక్కడ కూడా అదే ఇవ్వాలి. క్లియర్? ఓకే మా. సేవ్ ద ప్రోగ్రామ్. యూజర్ క్లిక్ వేర్ హోమ్. హోమ్ అని కాంపోనెంట్ వచ్చిందా? ఇక్కడ ఇవాళ చూడమ్మా. ఇవాళ తర్వాత రూట్ ఇవాళ తర్వాత ఏముంది? స్పేస్ ఉంది. నెక్స్ట్ వన్ యూజర్ క్లిక్ వేర్ అబౌట్. ఇక్కడ ఏమొస్తుంది? అబౌట్ కదా. అబ్సల్యూట్ పాత్ అంటే అమ్మా రిమూవ్ ద ఎగ్జిస్టింగ్ పాత్. రిమూవ్ ద ఎగ్జిస్టింగ్ పాత్, యాడెడ్ ఏంటమ్మా? న్యూ పాత్. ఇక్కడ హోమ్ ఉంది కదా. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏముంది? స్లాష్ అబౌట్ ఉంది. వెన్ ఐ క్లిక్ ఆన్ కాంటాక్ట్, వెన్ ఐ క్లిక్ ఆన్ రిమూవ్ అయిందా? అదే ఉంటుందా? చూడండి, రిమూవ్ అయింది కదా. దట్ ఈస్ అబ్సల్యూట్ పాత్. అబ్సల్యూట్ పాత్ మీన్స్ వాట్ అమ్మా? రిమూవ్డ్ ఎగ్జిస్టింగ్ ఏంటమ్మా? యుఆర్ఎల్, యాడెడ్ ఏంటమ్మా? న్యూ యుఆర్ఎల్. ఓకే, ఇప్పుడు ఏముంది యుఆర్ఎల్ లో? వెన్ ఐ క్లిక్ ఆన్ స్టూడెంట్స్, ఇప్పుడు ఏముంది? దిస్ ఈజ్ వాట్ ఏంటమ్మా? రౌటింగ్. సో హోమ్కి ఇచ్చేస్తే హోమ్ అని కాంపోనెంట్ వస్తుంది. అబౌట్ మీదకి ఇచ్చేస్తే ఏంటమ్మా? అబౌట్ కాంపోనెంట్ వస్తుంది. కాంటాక్ట్ మీదకి ఇచ్చేస్తే కాంటాక్ట్ వస్తుంది. నెక్స్ట్ వన్ అమ్మా స్టూడెంట్స్ మీదకి ఇచ్చేస్తే స్టూడెంట్స్ అనే కాంపోనెంట్ వస్తుంది. ఇలా యు వాంట్ నావిగేట్ వన్ కాంపోనెంట్ టు
other component you have to use what amma routing. Very important topic. So doubt unte చూడండి. సో 1 minute టైం ఇస్తాను, డౌట్ ఉంటే చూడండి. ఫస్ట్ కాంపోనెంట్స్ క్రియేట్ చేయాలమ్మా, ఫస్ట్ లైబ్రరీని ఇంపోర్ట్ చేయాలి, రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేయడం అమ్మ, అంతే. క్లియర్? ఇక్కడే మా మెయిన్. సో URL తర్వాత స్లాష్ ఉంటే ఏ కాంపోనెంట్ ఎంటరింగ్ అవ్వాలి? హోమ్. స్లాష్ అబౌట్ ఇస్తే అబౌట్, స్లాష్ కాంటాక్ట్ ఇస్తే కాంటాక్ట్, స్లాష్ స్టూడెంట్స్ ఇస్తే స్టూడెంట్స్. ఓకే, సో మీరు ఇలా డిజైనింగ్ చేయడం తెలియాలి ఇంకా. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు అంటే నాబార్ లెక్కలేసి ఏం చేస్తారమ్మా, సో లింక్ టు ఎక్కడికి నావిగేట్ అవ్వాలి? స్లాష్ కి. హోమ్ అని క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి నావిగేట్ అవ్వాలి? ఈ స్లాష్ అనే కంపెనీకి నావిగేట్ అవ్వాలి. అబౌట్ మీద క్లిక్ చేసినప్పుడు అబౌట్, కాంటాక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు కాంటాక్ట్, స్టూడెంట్స్ మీద క్లిక్ చేసినప్పుడు స్టూడెంట్స్. క్లియర్? ఎంతో డల్గా ఉన్నారు. క్లియరా? వెళ్తారా? ఏమి సో ఆన్లైన్, ఎనీ డౌట్ ఈస్ దేర్ అమ్మా ఆన్లైన్? సో ఈ రోజు చేసుకొని వస్తారు కదా, ఇది టుమారో మీ టాలెంట్ అంటూ ఇచ్చేసుకోండి. ఇక్కడ ఎన్ని కాంపోనెంట్ కన్నా క్రియేట్ చేయొచ్చు. ఓకే అమ్మా, ఏ పేజ్ నుంచి డైలీ చేసేదమ్మా, ఏ పేజ్ నుంచి డేటాను ఏంటమ్మా ఫెచ్చింగ్ చేయడం, అదంతా కామనే. క్లియరా? సరే, అనవసరంగా 1 hour వేస్ట్ చేశాను, ఒక 1/2 hour ఉండొచ్చు కదా. క్లియర్? ఓకేనా? సో నెక్స్ట్ వన్ సి. సరే,